డిగ్రీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవద్దు. ఈ రోజు ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగానే కొన్ని కంపెనీస్ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళని అంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోకపోవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇట్ డజంట్ మీన్ దట్ జనరల్గా కూడా ఏదైతే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అలా కాకుండా మనం చూస్తే లైక్ ఎలాంటి సిఎస్సి, ఐటీ, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఈసీ వాళ్ళకి కొంత ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనరల్గానే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కొన్ని రిక్రూట్మెంట్స్ టైంలో డిగ్రీ వాళ్ళు వద్దు అని చాలా స్పష్టంగా చెప్తారు. సో దానికి కారణాలు లేకపోలేదు. అయితే డిగ్రీ వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ జాబ్ రాదంటే 100% సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మంచి ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్, బీటెక్, ఐటీ, సిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా ఈ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంసీఏ, ఎంబీఏ చేసి వచ్చి ఈ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు మంచి ప్యాకేజెస్ తీసుకుంటున్నారు. అయితే ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే యాప్టిట్యూడ్. ఫ్రెషర్గా ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నాము అంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది యాప్టిట్యూడ్ మీద, కమ్యూనికేషన్ మీద, ఈ రెండింటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఆల్వేస్ ఎప్పుడు కూడాను డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో డిగ్రీ వాళ్ళు ఇంకొంచెం ఆప్ట్ చేసుకోవచ్చు. పైథాన్ విత్ ఏఐ, డేటా సైన్స్ విత్ ఏఐ, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్, ఇలా మంచి కోర్సెస్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి మళ్ళీ. అండ్ అగైన్ డేటా సైన్స్ విత్ ఏఐ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, జెన్ ఏఐ కోర్స్ ఉంది. ఓకే, సో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఇది మనం ప్లాన్ చేసుకోవచ్చు. డేటా అనలిస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ డిగ్రీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. కొన్ని కోర్సెస్ వీటి మీద తక్కువ ఫోకస్ చేయండి. ఏంటి అంటే నాకు కోడింగ్ తక్కువ కావాలి, లేకపోతే నేను టెస్టింగ్ సైడ్ వెళ్తాను, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్తాను, డెవాప్స్ విత్ AWS సైడ్ వెళ్తాను, SAP, సర్వీస్ నౌ, ఇలాంటి కోర్సెస్ డిగ్రీ వాళ్ళు అవాయిడ్ చేస్తేనే బెటర్. వీటిని జాబ్ లేవని కాదు, వీటికి జాబ్స్ రావని కాదు, వీటిలో కూడా జాబ్స్ ఉన్నాయి, మంచిగా ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. కానీ వీటికంటే కొంచెం కంప్లీట్ డెవలప్మెంట్ సైడ్ కొంచెం ఫోకస్ చేసి కొంచెం టైం పట్టినా పర్వాలేదు కానీ సో మంచిగా కోర్స్ నేర్చుకొని మంచిగా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకొని యాప్టిట్యూడ్ కొంచెం మంచిగా క్లియర్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే మంచి కంపెనీలో జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఎందుకు అంటే మోస్ట్లీ సిటీలో డిగ్రీ అయినా, బీటెక్ అయినా, ఇంజనీరింగ్ అయినా, డిగ్రీ అయినా, రెండింటికి కూడాను 2 కాలేజీలు కూడా వాళ్ళ మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మీరు గమనించండి, సిటీలో ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న డిగ్రీ కాలేజ్ వాళ్ళు చాలా మంచి కమ్యూనికేషన్, చాలా మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో చాలా మంచిగా యాప్టిట్యూడ్ అది క్లియర్ చేయగలుగుతారు. కానీ చిన్న సిటీస్, టైర్ 3 కూడా కాదు, ఇంకా చిన్న సిటీస్, చిన్న ఊర్లు ఉంటాయి కదా, మన ఒంగోలు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో తర్వాత మిర్యాలగూడ, తర్వాత నిజామాబాద్, శ్రీకాకుళము, కాకినాడ, సో ఇలా చాలా ఊర్లు ఉన్నాయి కదా ఏపీ, తెలంగాణలో. సో చిన్న డిగ్రీ కాలేజీలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా క్లాసులు చెప్పిస్తారు, ఎంత మాత్రం సపోర్ట్ ఉంటుంది అనేది మనందరికి తెలుసు. సో కొంత ఏంటి అంటే కమ్యూనికేషన్ ల్యాగ్ అవుతుంది. అది కాలేజ్ ఒక కారణం అయితే, మనం పెరిగి వాతావరణం అందరితో కూడా మనం మన యాసలో, మన భాషలో, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా ఫ్రీగా మాట్లాడతాము. సో ఇంత యాక్టివిటీస్ ఉండవు, పీపీటీ ప్రెజెంటేషన్ ఉండదు, ప్రాజెక్టులు సరిగ్గా చేయించరు, సరిగ్గా ల్యాబ్ సెషన్స్ ఉండవు, సరిగ్గా కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు. సో ఇవన్నీ కూడా మనందరికి తెలుసు. అందుకనే కొంత ఏంటి అంటే మనం కొంత వెనకబడినట్టు ఉంటారు. కానీ వాస్తవానికి డిగ్రీ, నిజంగా చెప్తా ఉన్నా, డిగ్రీ చదివే పిల్లలు కష్టపడినంతగా వాస్తవానికి ఇంజనీరింగ్ వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఈ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడతారు. అందుకనే మంచి పొజిషన్లో వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ అది మనం గమనించాలి. ఓకే, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.